నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, వైసీపీ ఓడిపోవడానికి ముఖ్య కారణం టీడీపీ పార్టీ నుంచి ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు అని చెప్పుకోవచ్చు, వాళ్ళందరూ అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడి, అదేవిధంగా ఒక బూత్ పురాణంతో అవతల పార్టీ నాయకుల్ని తిట్టడం వల్ల ఆ పార్టీ కేవలం ఆ తిట్లు పురాణం వల్లే ఓడిపోయిందని వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు చెప్తున్నారు. సో దానికి మీరు ఏమంటారు? ముమ్మాటికి ఇది నిజమండి. ఎందుకంటే వాళ్ళ మాటలు అసలు వాళ్ళ శాఖల్ని మర్చిపోయి బూతులు మాట్లాడారండి. ఎవరెవరు ఏ బూతులు మాట్లాడారో మనం తెలుసుకుందాం. అర్థమైందా? ఈయన స్కూలు అంటే ఎవరు, జగన్మోహన్ రెడ్డి స్కూలు సందర్శించడానికి వెళ్తూ పవన్ కళ్యాణ్ 4 పిల్లలని చెప్పాడు. అప్పుడే పవన్ కళ్యాణ్ 4వ పిల్లవు నువ్వా అన్నాడు. ఉంది కదా. తర్వాత పవన్ కళ్యాణ్ని ఆల్మోస్ట్ ఆల్ 5 సంవత్సరాల్లో ఆయన విమర్శ ఏమిటంటే 3 పిల్లలు. అంతకుమించి మనకి రాజ్యాంగపరమైన చట్టపరమైన విమర్శలు ఏమీ లేవు. ఏముంటాయి? ఏమి లేవు అన్నమాట. రెండోది, మనకి ముఖ్యంగా ప్రధానంగా వైసీపీని సర్వనాశనం చేసేసింది కొడాలి నాని. నోరిప్పితే బూతులేమిటండి? నోరిప్పితే బూతులేమిటి? పోనా నేనా నీతివంతుడా గౌతమ్ బుద్ధుడా? పేకాటాడిస్తాడు, కోడి పందాలు ఆడిస్తారు, మద్యాన్ని బ్లాకులు అమ్ముతాడు, గంజాయి అమ్ముకుంటాడు, క్యాజినో నడిపిస్తాడు. ఇన్ని కోట్ల 100,000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఒక నీచుడు. సారీ టు సే లైక్ దట్. మరి ఆయన మాట్లాడడం ఎంత తప్పండి? అరే, ఎవరినో మాట్లాడితే పర్వాలేదు, చంద్రబాబుని అంటే ఒకప్పుడు నువ్వు ఎక్కడైతే నువ్వు కాఫీలు అందించావో ఆ నాయకుడిని మాట్లాడతావా? నువ్వు బాలకృష్ణ గారు మాట్లాడతావా? అంటే వీళ్ళందరినీ మాట్లాడుతున్నావు అంటే నువ్వేమైనా బుడింగా? ఇప్పుడు కేజ్రీవాల్ కంటే నువ్వు గొప్పవాడివి కాదు కదా. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఆయన మాట్లాడే మాటలు మనం బయటికి కూడా చెప్పలేం. చెప్తే సభ్య సమాజం మనల్ని క్షమించదు కనుక వదిలేస్తున్నాం. ఇందులో జగన్మోహన్ రెడ్డి అన్ని మాటలు కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని కనిపిస్తే కాల్చేయండి, చంద్రబాబు నాయుడిని కనిపిస్తే చంపేయండి అన్నాడు ఆయన. అనొచ్చా? కాల్చండి చంపండి అని అనొచ్చా ఆయన? ఆ మాటలు అన్నాడు కదా ఆయన. ఈరోజు చింతకాయలు అయ్యన పాత్రుడు ఆయన, వీళ్ళు రోజా వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఆయన కూడా గళం ఇప్పాడు అన్నమాట. గళం ఇప్పే ఉన్నాడు. అట్లాంటి వాడిని బతకనివ్వకూడదని చంపేయాలని ఏదో ఆవేశంలో అన్నారు. చంపేయాలనే మాట ఎంతమంది అన్నారు మీ వైసీపీ పార్టీలో? వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో మీకు అదే శిక్ష పడుతుంది. ఇప్పుడు లేపేస్తాను చంపేస్తాననే మాటలు కొడాలి నాని ఎన్నిసార్లు అన్నాడు? అది కూడా ఆలోచించుకోండి. ఈరోజు చింతకాయల అయ్యన పాత్రుడికి ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి లేఖ రాసినంత మాత్రంలో గతంలో అన్న మాటలు చెదిరిపోవు కదా. మీరు అన్న మాటలకి సమాధానం చెప్పేవాడు ఒకటైనా ఉండాలి కదా. ఇది వల్లభనేని వంశీ అనే ఒక మూర్ఖుడు తెలుగుదేశంలో గెలిచి వైసీపీలోకి వచ్చాడు. ఈ విషయం మనం మాట్లాడుకోవాలా? ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారిని, వాళ్ళ సతీమణిని అసెంబ్లీ సాక్షిగా దూషించడం అయితే అందరూ చూశారు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సో దాని గురించి మీరేం చెప్తారు? దాని గురించి అంతేనండి. అక్కడ అసెంబ్లీలో తప్పట్లో కొట్టించుకోవడం, అయితే చంద్రబాబు నాయుడు చేత ఉక్కిరి బిక్కిరి అయ్యి ఏడ్పించడం తప్ప వేరే ఆంతర్యం లేదు. మరి అదే కదా, ఇది కౌరవ సభలా ఉంది, గౌరవ సభ కాదు. మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిస్తేనే నేను వస్తాను అని వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఎవరు? మన వల్లభనేని వంశీ. తర్వాత వంశీని భువనేశ్వరి దేవి ఒక మాట అన్నది, అది నాకు ప్రాణం చివుక్కుమని అనిపించింది మాట. ఒరే, ఈ చేతితో మీకు అన్నం పెట్టానరా, నన్నే అంటారా? ఒకటే సెంటెన్స్ ఆ గుండెల్ని తొలిచేసింది మాట. పెద్ద ఉపన్యాసం లేదు. ఈ చేతితో మీకు వడ్డించానరా, నన్నే అంటారా? ఇంక మాట అనలేదు. మరి అంటే చచ్చిపోవడం మాట పౌరుషం ఉన్నాడు, ఆవిడ నీతి అభిమానం ఉన్నాడు. ఇలాంటి మాటలు అన్నవాడవుడు వల్లభనేని వంశీ. దీంతో చాలామంది మైండ్ సెట్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఇలా కూడా అంటున్నారా, చంద్రబాబు నాయుడు ఏడ్చాడా అంటారు కదా. తర్వాత ముఖ్యంగాన అక్కడ పేరుని నాని అనేటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన వెనక ఒక చరిత్ర ఉంది. ఆయన కుటుంబంలో అంటే ఇప్పుడు చెప్పుకోవచ్చు అనుకుంటాను. ఆ కుటుంబంలో ఎందుకో కారణాలు ప్రజలు తెలుసు కనుక భార్య దూరంగా ఉంది.
దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉందో ప్రజలే తెలుసు, అవి మనం చెప్పుకోవద్దు. అంతా నువ్వు ఆ కుటుంబంలోనా పేరుని నానికి? పేర్ని నాని కుటుంబంలో ఉండి, పేర్ని నాని కుటుంబంలో వాళ్ళ వైఫ్ దూరంగా ఉంది. అవునా? ఎందుకు ప్రజలకు తెలుసు. అలాగే పేర్ని నాని కుటుంబానికి దూరంగా ఉంటూ విజయవాడలో కాపురం పెట్టాడు. ఎందుకో ప్రజలకు తెలుసు. నీలో ఇన్ని బొక్కలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏదో చెప్పు, ఆ మంట కడుపు, తల్లిని భార్యని పిల్లల్ని రేప్ చేస్తావని చెప్పినప్పుడు ఎవరైనా చెప్పు తీస్తారు కదా. నువ్వు 2 చెప్పులు ఇలా చూపించావు, ఏడు పొడి చేసావు. ఆ 2 చెప్పులు నీ జీవితంలో నీ 2 చేతుల్లో మిగిలిపోయి ఆ చెప్పులతో నిన్నే కొట్టాలి. ఒక్కసారి జన సైనికులు వస్తే నువ్వేమైనా వాళ్ళని తట్టుకోగలవా, వాళ్ళని ఎదిరించగలవా? పోనీ నీ కొడుకుని పెట్టే పేరుని కిట్టిని, అంటే వాళ్ళ నాన్న పేరుని కృష్ణమూర్తి, పెద్ద లేబర్ లీడర్ అన్నమాట, ట్రేడ్ యూనియన్ లీడర్ అన్నమాట. అంత మంచివాడికి ఇంత దరిద్రుడు పుట్టాడు, విజయవాడలో ఉంటున్నాడు. మాట్లాడితే ఇంకే పని లేదు. ఇక చంద్రబాబు నాయుడు తిట్టడం ఏ పని? అంతే. వాళ్ళ శాఖ గురించి ఆయన తీసి సినిమాటోగ్రఫీ అంటాడు. అలా బాగున్నా పిలిస్తే వెళ్ళిపోతాడు. ఆడ కాఫీ తాగి టిఫిన్ చేసి భోజనం చేసి వస్తాడు. ఒక పక్క మీటింగ్ పెట్టుకుంటున్నారు, మోహన్ బాబు అక్కడ లేడు. మోహన్ బాబు పిలిస్తే వెళ్ళిపోయేవాడు అన్నమాట. అంటే ఈ స్థాయి ఇది. ఆయన మాట్లాడతాడు. ఇకపోతే మహాతల్లి రోజా, ఆవిడ గురించి ఏం చెప్పాలి? 4 చేతులతో సంపాదిస్తుందని ఎలాగంటారంటే, ఆవిడకి అంటారన్నమాట. ఆవిడకేం రోజా 4 చేతులతో సంపాదిస్తుందని జనం అనుకుంటారు. ఎందుకంటే మొగుడు, 2 అన్నదమ్ములు, రోజా 4 కదా. ఈ 4 చేతులు సంపాదిస్తున్నాయి. 4 4 మండలాల్లో కూడా ఉన్నారు. ల్యాండ్ కబ్జా చేస్తున్నారు, రాకు కబ్జా చేస్తున్నారు. తర్వాత ఏంటంటే మామూలుగా లిక్కర్స్ మీదేమో వాళ్ళకి కొంత అండర్స్టాండింగ్ ఉంది. లిక్కర్స్ మొత్తం చిత్తూరులోనూ చేస్తున్నారు. వాళ్ళు మాఫియా నడుస్తుంది. వాళ్ళ దగ్గర ప్రాణాలు తీసే మనుషులు సుమారు ఒక 120-150 మంది ఉన్నారు. వీళ్ళని కొట్టేయడమే. అంటే ఏమిటి? అధికారంలో ఉన్నప్పుడు ఈ రౌడీ బలగాన్ని కూడా ఉంచుకున్నారన్నమాట మనుషులు. ఒక్కొక్కరు ఒక్కొక్క డివిజన్కి పనిచేశారు. పనిచేసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? చివరికి ఈవిడ అనుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇంత తొందరలో అంటే ఆయనకి తిరస్కారానికి గురవుతాడని తెలియక రక్షిస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతో నోటికొచ్చిన మాట మాట్లాడింది. ఈరోజు మన ఆంధ్రదేశంలో నెంబర్ 1 కేడీ ఎవరైనా ఉన్నారంటే, నెంబర్ 1 దగులుబాజీ ఎవరైనా ఉన్నారంటే, అసలు ఏ స్త్రీ ఏ పని చేయకూడదో ఆ పని చేస్తూ పూర్తిగా గబ్బు పట్టిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రోజా. సో ఈ కారణాల చేత వాళ్ళు ఎవరూ ఓడగొట్టలేదు. వీళ్ళే కేవలం వీళ్ళ నోటి దూల చేత ఓడగొట్టుకున్నారు. ఇది చివరిగా నేను చెప్పవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.